వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇది మా పాప ఫుల్ స్కాన్ రిపోర్ట్స్ అండి. నేను ఇది ఫస్ట్ స్కాన్ అండి, నాది 16/6/2022లో చేయించుకున్నాను. ఇది నాకు 16 వీక్స్ 1 డేలో తెలిసిందండి. మా పాప వచ్చేసి 150 గ్రామ్స్ ఉండేది. నాకు దీంట్లో ఈడిటీ డేట్ వచ్చేసి 30/11/2022 ఇచ్చారండి. ఇది మినీ స్కాన్ అండి. మొత్తం బేబీ అండి. ఇది నాకు పెయిన్ వస్తూ తెలిసింది. ఇది నేను 16 వీక్స్ 1 డేలో నాకు తెలిసిందండి. ఇది నా ఫస్ట్ స్కాన్. తర్వాత వచ్చేసి టీఫా స్కాన్ అండి. ఇది నా టీఫా స్కాన్, సెకండ్ టీఫా స్కాన్ అండి. ఇది వచ్చేసి నేను 5th మంత్లో చేయించుకున్నాను, 18/7/2022 అండి. ఇది నాకు 19 వీక్స్ 2 డేస్. దీంట్లో ఈడీడీ డేట్ వచ్చేసి 10/12/2022 అండి. దాంట్లో 30 అని వచ్చింది, 30/11/2022. దీంట్లో మాత్రం 10/12/2022 అని ఇచ్చారండి. ప్లెజెంటా చూడండి, ఫండల్ యాంటీరియర్ గ్రేడ్ 1 అండి. మా బాబు నా కడుపులో ఉండేటప్పుడు పోస్టీరియర్ అని వచ్చింది, మా పాప నా కడుపులో ఉండేటప్పుడు యాంటీరియర్ అని వచ్చిందండి. ఇది నా విషయంలో మాత్రం కరెక్ట్గా జరిగింది. బేబీ వెయిట్ వచ్చేసి 308 గ్రామ్స్ అండి. ఇది నా టీఫా స్కాన్ రిపోర్ట్స్ అండి. ఇది నేను 7th మంత్లో చేయించుకున్నాను. ఇది నార్మల్ స్కాన్ అండి. చూస్తున్నారు కదా, హెడ్, లెగ్స్. ఇది వచ్చేసి 28 వీక్స్ అండి. నేను వీక్స్ ద్వారానే కౌంట్ చేసుకునేదాన్ని. నేను బ్రో స్కాన్ చేయించుకున్నానండి. అది నాకు మిస్ అయింది, హాస్పిటల్లోనే మిస్ అయిందండి. అప్పటికి వచ్చేసి సెపాలిక్ పొజిషన్లో వచ్చేసింది నా బేబీ. మా బేబీ పుట్టింది వచ్చేసి 2/12/2022లో అండి. ఇవేనండి మా పాప గ్రో స్కాన్. చూసారు కదా, నేను తీయించుకున్నాను కానీ మిస్ అయిందండి, హాస్పిటల్లోనే మిస్ అయింది. అప్పుడు నేను 36 వీక్స్లో చేయించుకున్నాను. ఇవి మా పాప ఫుల్ స్కాన్ రిపోర్ట్స్ అండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.